పరిశుభ్రత ఆరోగ్యానికి మూలమని విద్యార్థి దశ నుంచి ఈ అలవాట్లను పెంపొందించుకోవాలని వి లవ్ యూ ఫౌండేషన్ పిలుపునిచ్చింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరిశుభ్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జైపాల్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పరిసరాలను ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలని, ముఖ్యంగా భోజనం చేసే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం వల్ల అనేక వ్యాధులకు దూరంగా ఉండవచ్చని ఆయన సూచించారు. తమ సంస్థ కేవలం స్థానికంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం, పరిశుభ్రత మరియు పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో చురుకుగా పనిచేస్తుందని జైపాల్ వివరించారు. ఈ సదస్సు ద్వారా విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై మంచి అవగాహన కల్పించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం మరియు వి లవ్ యూ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. పర్సనల్ హైజీన్, పర్సనల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి వీలుగా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయడమే కాకుండా పరిశుభ్రత కిట్లను పాఠశాలకు అందించి మా విద్యార్థులంతా కూడా స్వచ్ఛమైన ఆరోగ్యమైన జీవితాన్ని జీవించి పాఠశాలలో స్వచ్ఛమైనటువంటి జ్ఞానాన్ని పొందే విధంగా మాకు తమ యొక్క అమూల్యమైనటువంటి సేవలు అందించి మా విద్యార్థులను, మా పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని ఆనందింపజేసినటువంటి ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ సభ్యులందరికీ కూడా మా పాఠశాల ఉపాధ్యాయ బృందం తరఫున, విద్యార్థుల తరఫున అభినందనలు. ఏం జరిగింది, ఆ యొక్క డిసీజ్ అనేది, ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయ్యింది కదా. అయితే ఒకవేళ మనం శుభ్రంగా ఉన్నట్లయితే 90% జర్మ్స్ ని మనం నివారణ చేయొచ్చు. ఇంకా 60% ఇన్ఫెక్షన్ వచ్చే డిసీజెస్ ని మనం నివారణ చేయొచ్చు. అయితే ఉంటాయా కదా, వేరువేరుగా ఉంటాయి. సుమారు మనం చూస్తే మన యొక్క చేతులు ఎన్ని క్రిములు ఉంటాయి? 2 చేతులు కలిపి సుమారుగా యావరేజ్ తీసుకున్నట్లయితే 60,000 పైగా మనకి చేతుల్లో క్రిములు ఉంటాయంట. సైంటిస్టులు మనకు తెలియపరుస్తున్నారు కదా. స్ప్రెడ్ అవుతుంది కదా. అయితే ఈ యొక్క వైరస్ అనేది మనం చేతులు శుభ్రంగా ఉంచుకోకుండా మనము ఆడుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇక్కడ టచ్ చేసుకున్నట్లయితే ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. మన కళ్ళకి, ముక్కుకి, మన చెవులకి అట్లా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అందుకే ప్రజల రోగాల బారిన పడతారు కదా. ఇక్కడ చూస్తే మనం శుభ్రంగా ఉండడం ద్వారా మన యొక్క హెల్త్ ఇంకా లైఫ్ ని మాత్రమే కాకుండా ఇతరుల యొక్క హెల్త్ ని ఇంకా లైఫ్ ని మనం కాపాడొచ్చు కదా. అయితే ఫ్లోరెన్స్ అనే నైటింగేల్ అనే సైంటిస్ట్ ఏం తెలియకుండా ఉన్నప్పుడు 10 రోజుల తర్వాత ఆ బ్రెడ్ ఎలా మారింది అంటే నార్మల్ గా ఉంది. నేను దీంట్లో చూపిస్తాను. నార్మల్ గా ఉంది బ్రెడ్. తర్వాత ఈ యొక్క బ్రెడ్ టచ్ చేసిన బ్రెడ్ ఎలా మారింది చూడండి, ఇక్కడ ఉంది కదా. టచ్ చేసిన బ్రెడ్, 30 హ్యాండ్స్ తో టచ్ చేసిన బ్రెడ్ ఇలా మారింది 10 days తర్వాత. ఈ యొక్క సైంటిస్ట్ ఏం తెలియపరుస్తున్నారు అంటే, మనం డాక్టర్స్ హ్యాండ్స్ ని అంటే ఆపరేషన్ థియేటర్ ముందు హ్యాండ్ వాష్ చేస్తారు కదా, శానిటైజ్ చేసుకుంటారు. అలా ఆ యొక్క ప్రికాషన్స్ ని ఫాలో అవ్వడం ద్వారా ప్రెగ్నెన్సీ లేడీస్ యొక్క మరణం అనేది 18% నుంచి 1.3% వరకు తగ్గింది. జనరేషన్ కి అయితే క్లీన్ హ్యాండ్స్, ఈరోజు క్లీన్ హ్యాండ్స్ గురించి చెప్పబోతున్నాను. అయితే ఇక్కడ చూస్తే మనం ప్రేమని ఇతరులకు ఎలా పంచగలము, అయితే మనం క్రియల్లో ప్రేమను చూపించవచ్చు అని ఈ సమయంలో నేను చెప్పబోతున్నాను. క్రియల్లో ప్రేమను ఎలా చూపించగలము మనము మీకు తెలుసా? మనము చేతులు శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మన ఇతరులకి ప్రేమను పంచగలము. అయితే మనం చూద్దాము అది ఎలానో. వి లవ్ యూ ఫౌండేషన్ అనేది మన తల్లి యొక్క హృదయంతో అందరికీ క్లీన్ పరుస్తున్నాం మేము. వాటర్ పంప్స్ కానీ, వాటర్ ట్యాంక్స్, వాటర్ ప్యూరిఫికేషన్ ఫెసిలిటీస్, ఇంకా వాటర్ సప్లై ఫెసిలిటీస్, ఇంకా శానిటేషన్ ఫెసిలిటీస్ అంటే రెస్ట్ రూమ్స్, ఇంకా సింక్స్, హైజీనిక్ ఎడ్యుకేషన్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హైజీనిక్ ఎడ్యుకేషన్ ఇవి ప్రొవైడ్ చేయడం ద్వారా మనం రేపటి తరానికి
చూసుకోండి ఒకసారి. ఏమైనా ఉన్నాయా మీ చేతుల్లో? మనకి ఏం కనిపించకపోవచ్చు, కానీ మన చేతుల్లో చాలా వివిధ రకాలైన క్రిములు అనేవి ఉంటాయి కదా. అది ఒకసారి చూద్దాము. చూస్తే మన చేతులు ఇలా కనిపిస్తున్నాయి, కానీ ఇక్కడ చూస్తే మన చేతులు ఇలా ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలి అంటే మన యొక్క చేతుల్లో చాలా క్రిములు ఉన్నాయి. మరి ఒక చేతిలో ఎన్ని క్రిములు ఉంటాయి మనం చూద్దాము. ఎరుక్కుండి పిల్లలు కొద్దిగా ఎరుక్కుండి ఆ ముఖాలు కనిపించాలి అందరికి. డైలీ లైఫ్ లో మనం శుభ్రపరమైన మెజర్స్ ఎలా తీసుకోగలము? మనం చూస్తే అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇంటర్నేషనల్ వీలోవి ఫౌండేషన్ తరఫున వచ్చాము. మా సంస్థ పేరు ఇంటర్నేషనల్ వీలోవి ఫౌండేషన్. ఈ సంస్థ యొక్క అతి ఉన్నతమైనటువంటి లక్ష్యం ఏమిటి అనగా ఈ లోకంలో అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ప్రేమను అందించడం. దెన్ అన్నిటికన్నా ఉత్తమమైనటువంటి ప్రేమ ఏది అనగా తల్లి యొక్క ప్రేమ. తల్లి యొక్క ప్రేమను అందరికీ అవగాహన కల్పించడం కోసం మేము ఈ యొక్క ఇంటర్నేషనల్ వీ లవ్ యూ ఫౌండేషన్ సంస్థ ద్వారా ప్రోగయ్యాము. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తల్లి యొక్క ప్రేమను అనుభూతి చెందాలని ఈ యొక్క సంస్థ అనేది ఏర్పాటైంది. దీని యొక్క చైర్మన్ వచ్చేసి జాంగిల్జా గారు. సౌత్ కొరియా దేశం నుంచి ఈ యొక్క సంస్థ అనేది స్థాపించబడింది. ఈ ప్రేమను చూపించేది ప్రతిదీ కూడా ఎవరి ద్వారా నేర్చుకున్నాము అనగా జాంగిల్జా గారి ద్వారా. ఈ వీ లవ్ యూ ఫౌండేషన్ యొక్క చైర్మన్ జాంగిల్జా గారి ద్వారా ఇది మేము నేర్చుకున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కేంద్ర ప్రాథమికోన్నత పాఠశాలలో మొయినాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క స్వచ్ఛంద కార్యక్రమం దేనికోసం అనగా ఈ వ్యక్తిగత పరిశుభ్రత, అదేవిధంగా వ్యక్తిగత ఆరోగ్యము పట్ల అవగాహన కల్పించడం కోసము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అనేది జరిగింది. కేవలము మాటలు మాత్రమే చెప్పడం కాదు, కానీ వ్యక్తిగతంగా పరిశుభ్రతంగా ఉండడం కోసము దానికి కావాల్సినటువంటి కిట్స్ కూడా మేము అందిస్తున్నాము. దీనికి అంతటి కూడా మూల కారణం ఎవరు అనగా మా యొక్క చైర్మన్ జాంగిల్జా గారు. కాబట్టి ఈ యొక్క ప్రేమ సర్వలోకంలో ప్రకటించాలని మా యొక్క ఉత్తమమైనటువంటి లక్ష్యము. ఖచ్చితంగా త్వరలోనే జాంగిల్జా గారి గురించి ఈ లోకం అంతటా కూడా తెలిసేలాగున, ఆమె యొక్క ప్రేమ గురించి తెలిసేలాగున ఉత్తమమైన ప్రయత్నం చేస్తాము. చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ.